ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 10 రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీ ఇంకా కనిపించలేదు. సహాయక చర్యలకు బురద, ఓటు నీరు అవరోధంగా ఉంది. మృతదేహాల కోసం రెస్క్యూ టీం అన్వేషిస్తోంది. మృతదేహాలు దొరికే వరకు రెస్క్యూ ఆగదని అధికారులు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ మరమ్మతుల పని వేగవంతం జరుగుతోంది. టీబీ మిషన్ కటింగ్ లో రెస్క్యూ టీం నిమగ్నమైంది. ఇక టన్నెల్లో పనులు వేగవంతం కోసం రోబోలను వాడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో కార్యాచరణపై అధికారులు దృష్టి సారించారు. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. 10 రోజులు గడుస్తోంది. అయినప్పటికీ కూడా ఇంకా 8 మంది ఆచూకీ అయితే మనకి ఎక్కడ తెలియట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రోబోలు కూడా వాడతాం అవసరం అయితే అని చెప్పిన స్టేట్మెంట్ కూడా మనం చూస్తున్నాం. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు వచ్చింది? ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ట్ పాయింట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుస్తోంది. ఎంతవరకు వచ్చే పనులని తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటేష్ అక్కడ స్పాట్లోనే ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ వెంకటేష్. మనం చూస్తున్నాం దాదాపుగా 10 రోజులు గడిచిపోయింది. డే 1 నుంచి స్టిల్ నా ఇప్పటికీ కూడా ఆ రోజే లాస్ట్ డే అవుతోంది. ఈ రోజుకి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకున్నప్పటికీ కూడా 10 రోజులు గడుస్తున్న ఆచూకీ అయితే కనిపించలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక్కుంటారని చెప్పి తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాదానికి సంఘటనకు సంబంధించి 10 రోజులు గడుస్తున్నా రోజు రోజుకు ఉత్కంఠత రేగుతుందని చెప్పవచ్చు. సంఘటనా స్థలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టాయి. కానీ 10 రోజులు గడుస్తున్నా వారి అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు ఇంతవరకు కనిపించలేదు. అంటే దీనికి సంబంధించి రాడార్ ద్వారా గుర్తించిన నిర్దేశిత ప్రాంతాల్లో కూడా రెస్క్యూ టీము తవ్వకాలు చేపట్టినా కూడా అక్కడ మానవ మృతదేహాలు కానీ ఆనవాళ్ళు కానీ అవశేషాలు కానీ కనిపించలేదు. కేవలము పరికరాలకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించడం, వారిని వెలికి తీయడం జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా వీళ్ళకు రెస్క్యూ టీంకు అవరోధంగా మారింది బురద, నీరు. దీనికి సంబంధించిన రాళ్ళు మేటలు వేయడం వల్ల బురదమయం కావడంతో బురద టన్నుల కొద్దీ అక్కడ బురద పేరుకపోవడం ఆ రెస్క్యూ టీంకు అవరోధంగా మారింది. దీనికి సంబంధించి కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయకపోవడంతో ఆ బురదను తీసుకెళ్లే ఈ కన్వేయర్ బెల్ట్ పూర్తిగా ధ్వంసం కావడం, దానికి సంబంధించిన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం, అందుబాటులో లేకపోవడం వల్ల ఈ బురదను బయటికి తీసుకెళ్లే లోకో ట్రైన్లకు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. లోకో ట్రైన్లకు నుంచి బురద ఎక్కడైతే 13.9 ఎక్కడైతే ఉందో మరో 0 పాయింట్కు చేరుకుంటున్నామన్న క్రమంలోనే అక్కడ టీబీ మిషన్ కూడా అడ్డుగా ఉంది. ఆ టీబీ మిషన్ కూడా కటింగ్ చేసి బయటికి తీసుకొని వచ్చే అవకాశం అయితే అది అక్కడ రెస్క్యూ టీం చేస్తుంది. అంటే ఎప్పుడైతే టీబీ మిషన్ 2 భాగాలుగా చేసి విడగొట్టి దాన్ని బయటకు పంపిస్తేనే ముందరికి వెళ్ళి, అంటే ఎక్కడైతే 0 పాయింట్ ప్రమాదం జరిగిన 0 పాయింట్ చేరుకునే అవకాశం ఉంటుందని రెస్క్యూ టీం అయితే చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే టీబీఎం మిషన్ కూడా 2 భాగాలు చేసేందుకైతే గత వారం రోజులుగా టీబీ మిషన్కు సంబంధించిన పరికరాలను విడగొడుతూనే ఉన్నారు గ్యాస్ కట్టర్లతో. దీనికి సంబంధించి రైల్వే నుంచి కూడా ప్రత్యేకంగా టీమే వచ్చింది. విడగొట్టే ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారు. ఎప్పుడైతే టీబీ మిషన్ పక్కకు జరుగుతుందో దాని 0 పాయింట్ వరకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ 10 రోజులుగా కొనసాగుతున్న ఈ గాలింపు చర్యలో ఇంతవరకు అయితే ఎలాంటి ఫలితం కూడా కనిపించలేదు. మనకు రెస్క్యూ అయితే చేస్తున్నారు, కానీ 11 రెస్క్యూ బృందాలు అయితే ఈ గాలింపు చర్యలో పని చేస్తున్నా కూడా నిరంతరం 24 గంటలు బై 7 ప్రకారం చేస్తున్నా కూడా ఇంతవరకు అయితే వారికి ఒక్క మనిషి అవశేషాలు కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ కనిపించలేదు. ఎప్పుడైతే జీపీఆర్ సిస్టమ్ ద్వారా రాడార్ సహాయంతో ఇక్కడ తవ్వకాలు జరపాలని ఎక్కడైతే గుర్తించారో నిర్దేశిత ప్రాంతంలో ఎక్కడైతే 5 పాయింట్లను గుర్తించారో ఆ 5 పాయింట్లలో అక్కడ మానవ మృతదేహాలు ఉంటాయని ఒక అంచనాకు వచ్చారు మొదట్లో. కానీ ఎక్కడ తవ్వకాలు చేపట్టినా కూడా ఇప్పుడు ఎక్కడ కూడా ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. ముఖ్యంగా 7 మీటర్లు 8 మీటర్ల వరకు ఇప్పుడు కూడా బురద మీటర్లు వేయడం వారికి ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ సాహసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఆ రెస్క్యూ టీం. ఆ బురదను బయటికి తరలించేందుకే వాళ్ళు నానా యాతన చెందుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి అవరోధం కూడా కలుగుతుంది. ఆ మెస్కోమీటర్లు వేయడం వల్ల, బురద పడడం వల్ల దానికి మొత్తం కాంక్రీట్ మాదిరిగా బురద, అక్కడ ఇసుక రాయి మొత్తం కాంక్రీట్ మాదిరిగా గట్టిగా అయింది. ఆ తవ్వకాలలో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డ్రిల్లింగ్ చేయడం వరకు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని రెస్క్యూ టీంలు చెప్తున్నాయి. ఈ రెస్క్యూ టీంలు ఇలా కొనసాగుతుండగానే ఆ కన్వేయర్ బెల్ట్ కూడా మరమ్మతులు అయితే చేపడుతున్నారు. ఆ టీబీ మిషన్కి అయితే విడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిన్న
ఎస్బిఎల్సి ప్రమాద సంఘటన వద్దకు వచ్చారు. అక్కడ అధికారులతో చర్చించారు, సమావేశాలు నిర్వహించారు. గత 9 రోజులుగా అంటే ఈ రోజు గత 9 రోజులుగా రెస్క్యూ టీంలు చేసిన పనులను వాళ్ళు వేగవంతంగా ఎలా చేశారు, ఎలా అడుగులు వేశారా, అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళని గుర్తించే అవశేషాలను గుర్తించే కానీ వాళ్ళ మృతదేహాలను గుర్తించేందుకు కానీ రాడార్ సాయంతో జీపీఆర్ రాడార్ సాయంతో ఎలాంటి ప్రయోగాలు చేశారనే దానిపైన వాళ్ళు సమీక్ష నిర్వహించారు. ఆ టన్నెల్ వద్దకు కూడా వెళ్ళారు. టన్నెల్ లోపల కూడా ప్రతి రెస్క్యూ టీంతో దానికి సంబంధించిన అంశాలపై కీలక అంశాలపై వాళ్ళు తీసుకున్న నివేదికను అంటే వారి రెస్క్యూ టీం పనిచేస్తున్న తీరును పరిశీలించారు. ఈ 9 రోజులుగా ఎలాంటి యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలపై వాళ్ళంటే ప్రమాదం జరిగిన 2-3 రోజులకే ఆ రెస్క్యూ టీంలు వచ్చాయి. దాంతోపాటు ప్రభుత్వం కూడా ప్రమాదం జరిగిన గంట లోపటే ముఖ్యమంత్రితో ఆదేశాల మేరకు అక్కడ రాష్ట్ర మంత్రులు బట్టివి ఉప ముఖ్యమంత్రి, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కూడా సంఘటన స్థలానికి వెళ్ళారు. వారు ఆ రోజు నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దేశంలో ఉన్న అత్యంత ఆధునికమైన పరికరాలను ఆ టన్నెల్ వద్దకు తీసుకువచ్చేందుకైతే ప్రయత్నాలు చేపట్టారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలైంది. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన 11 టీములు ఇప్పుడు నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఈ రోజు జరుగుతుంది, ఈ రోజు దొరుకుతుంది అనే ఆనవాళ్ళు మృతదేహాల ఎప్పుడైతే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వారి జాడా తెలియలేదు. వారి అన్వేషణ కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఈ నిర్మాణానికి ఏదైతే టన్నెల్ నిర్మాణం చేస్తున్నామో 3 లక్షల నల్గొండ జిల్లాకు అక్కడ హైదరాబాదు మహబూబ్నగర్కి అందించేందుకు 3 లక్షల సాగునీరు అందించేందుకు ఈ టన్నెల్ను ప్రపంచంలోనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ టన్నెల్ని అయితే ఖచ్చితంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా టన్నెల్ని పూర్తి చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ టన్నెల్కు ఎవరైనా అంటే పనిచేసే వారికి ఎలాంటి చిన్న దెబ్బ లేక చిన్న గాయమైనా కూడా సహించేది లేదు. అంటే వారి ముఖ్యంగా పనిచేసే వారి ప్రయోజనాలు కూడా మనకు ముఖ్యము, ప్రభుత్వానికి ముఖ్యము. వారి కోసము రోబోలను కూడా వాడతామని చెప్తున్నారు ఆశ సీఎం రేవంత్ రెడ్డి.